హైదరాబాద్ లో డే 5 బుకింగ్స్ ఏంటి స్వామి? ఒకసారి బుక్ మై షో ఓపెన్ చేసుకొని ఒకసారి చూడండి హైదరాబాద్ బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో. దేవర మూవీకి అస్సలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. డే 4 మండే రోజు బాగానే ఓల్డ్ అయితే చేసింది. డే 5 ఈ రోజు కూడా కలెక్షన్స్ అదే విపరీతంగా అయితే రాబోతుంది. 4DX ఫార్మాట్ అయితే ఒక్క షో కూడా ఖాళీ లేదు. మొత్తం షోస్ అన్ని అయితే హౌస్ఫుల్ అయితే అయిపోతున్నాయి. ఒక్క టికెట్ ముక్క దొరకట్లేదు. నేను 3 days నుంచి ట్రై చేస్తున్నాను మూవీ అక్కడ చూడడానికి. బట్ అసలు టికెట్స్ దొరకట్లేదు. లాస్ట్ ఏందో సామె అయితే అనుకున్నాను నేనైతే. ఒకసారి మీకే చూపిస్తాను. బుక్ మై షో లో దేవర పార్ట్ 1 PVR అలాగే PVR ఇమాల్ మాల్ అండ్ PVR నెక్సస్ రెండు కుక్కడపల్లి అలాగే హైదరాబాద్ లో అయితే ఉండడం జరిగింది. ఈ రెండు స్క్రీన్స్ లో 4DX ఫార్మాట్ లో అయితే దేవర మూవీ రిలీజ్ చేయడం జరిగింది. సో 4DX ఫార్మాట్ కాబట్టి బాగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. చూద్దామని చెప్పి చాలా ట్రై చేస్తున్నాను 3 days నుంచి. బట్ అసలు నాకు అక్కడ టికెట్లే దొరకట్లేదు. ఎంత బుక్ చేసుకుందామన్నా ఎప్పుడు చూడ హౌస్ఫుల్ అయితే అయిపోతున్నాయి. ఈ రేంజ్ లా మాస్ ఏందో నాకైతే అర్థం అవ్వట్లేదు దేవర మూవీకి. బయట చూస్తే మిక్స్డ్ టాక్ ఉంది కానీ ఈ కలెక్షన్ చూస్తే ఈ రేంజ్ లో వస్తున్నాయి. ఇది ఓన్లీ ఎంటర్ గారి స్టార్ పవర్ అనే చెప్పాలి. అలాగే మూవీ కూడా ఎక్కడ తక్కువ అయితే కాలేదు. మూవీ అంతా చాలా బాగుంది. కొంతమంది అతి తెలివితేటల వల్ల అయితే మూవీకి అట్లా ప్రచారం అయితే చేస్తున్నారు తప్ప మూవీ ఆల్ వేస్ లో గుడ్ అయితే నడుస్తుంది చెప్పాలి. తారకన్ అయితే మూవీని 1.5 అయితే లేపుతున్నాడు. ఒక్కడే నిలుచుకుని అయితే వస్తున్నాడు. మరి ఈ మూవీ ఎట్లా వెళ్తుంది, ఇంకెన్ని రోజులు ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది అయితే మనం చూడాలి. సో హైదరాబాద్ లో మొత్తం 8 షోలు వేస్తే 8 షోలు అయితే హౌస్ఫుల్ అయితే అయిపోయినాయి. సో ఫాస్ట్ ఫిల్లింగ్ కూడా ఇదే రేంజ్ లో జరుగుతుంది. అండ్ బుక్ మై షో లో టికెట్స్ మనం చూసుకుని దాదాపు నిన్న ఒక్కరోజే 200 టికెట్స్ అయితే బుకింగ్ అయితే చేసుకున్నారు. సో మూవీగా అయితే హైదరాబాద్ లో కలెక్షన్స్ ఆల్రెడీ ప్రీ సేల్స్ డే 5 కి 1.3 crores అయితే క్రాస్ అయితే చేసింది. మండే రోజు కన్నా ఈ రోజు అయితే ఇంకెక్కువ కలెక్షన్. మరి రేపు గాంధీ జయంతి, దీనికి మించే. మరి మీలో ఎంతమంది దేవర మూవీ ఎన్నిసార్లు చూసారు కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్డేట్స్ దేవర మూవీ గురించి వస్తాయి. సో మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.